హలో గైస్, ఈరోజు వీడియో వచ్చి టాప్ 5 రీసెంట్ తెలుగు ఓటీటీ రిలీజ్. సినిమా పేరు వచ్చి హరికథ. రాజం ప్రసాద్ గారు ఈ సినిమాలో లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా జానర్ వచ్చి క్రైమ్ థ్రిల్లర్. స్టోరీ బ్యాక్గ్రౌండ్ వచ్చి 1982లో అరకు ఏరియాలో జరుగుతుంది. ఈ కథలో ఒక్క పాయింట్ చెప్పినా సినిమా స్టోరీ రివీల్ అవుతుంది. సో నేను స్పాయిలర్ ఇవ్వను, కానీ ఇందులో మర్డర్ చేసేది మనుషులా లేదా దేవుడా అన్నది స్టోరీ. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్, చూడొచ్చు. ఇది మీకు హాస్టల్లో అవైలబుల్గా ఉంది. అమరన్. ఈ మూవీ వచ్చి ఆర్మీ బ్యాక్డ్రాప్ లో జరుగుతుంది. ఈ స్టోరీ వచ్చి మేజర్ ముకుందన్ గారి రియల్ లైఫ్ స్టోరీ. ఈ మూవీ మిస్ అవ్వకండి. ఇందులో లీడ్ రోల్ చేసిన శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఒక్క సెకండ్ కూడా మీకు ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ మొత్తం అయ్యేసరికి మీకు ఏదో ఒక పాయింట్ లో ఎమోషనల్ ఫీల్ అవుతారు అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. మీకు ఇది నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చి కిరణ్ అబ్బవరం గారి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. నాకు ఈ మూవీలో స్క్రీన్ ప్లే నచ్చింది అండ్ సస్పెన్స్ ని బాగా హోల్డ్ చేస్తారు లాస్ట్ వరకు. మూవీ మొత్తంలో లాస్ట్ 30 minutes ఈ మూవీ డైమెన్షన్స్ మార్చేస్తుంది. స్టార్టింగ్ లో కొంచెం మీకు బోర్ కొట్టినా లాస్ట్ ట్విస్ట్ కి మూవీ నచ్చుతుంది. ఈ మూవీ వచ్చి ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చి లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ రీసెంట్ టైంలో చూసిన మంచి మూవీ. లీడ్ రోల్ చేసింది దుల్కర్ సల్మాన్ అండ్ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి గారికి ఫర్ ది ఫస్ట్ టైం ఒక మంచి రోల్ వచ్చింది, అంటే మంచి వెయిట్ ఉన్న రోడ్. మూవీ జానర్ వచ్చి మనీ క్రైమ్ డ్రామా. డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ కాన్సెప్ట్ మీద బాలీవుడ్ లో చాలా వెబ్ సిరీస్ లో మూవీస్ ఉన్నాయి, కానీ డైరెక్టర్ చాలా కొత్తగా తీశారు. నెక్స్ట్ మూవీ వచ్చి మెకానిక్ రాకీ. మెకానిక్ రాకీ ఫస్ట్ హాఫ్ ప్లేన్ గా ఉన్న సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ వల్ల మూవీ బాగానే ఉంటుంది. మరి హైప్ తో చూడకండి, ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో మీకు ఏ మూవీ చూడాలని ఉన్నా, చూస్తే ఏ మూవీ నచ్చింది అని కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.